జంగుబాయి దేవత ఆదివాసుల ఆరాధ్య దైవమని కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం గొంది గ్రామంలో ఆదివాసీ ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా సీతక్క ఆదివాసులతో కలిసి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం జంగుబాయి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుహ లోపలికి వెళ్లి దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జంగుబాయి పుణ్యక్షేత్రానికి నిధులు కేటాయించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరి మీడియా సోదరులు కూడా తీసుకురావాలని కోరుతా ఉన్నాను. మీరు మరి తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు పాటుపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భౌగోళిక ప్రాంతం వస్తువులు కావచ్చు, అంటే చెట్టు పుట్ట పాము పులి ఇట్లాంటివి కూడా వాటి నుంచి ప్రమాదాలు ఉన్నాయన్నో పూజించడం కావచ్చు, లేదా ఆ చెట్టు పుట్ట మనకు జీవితాన్ని ఇస్తుందని, ఆదాయాన్ని ఆకలిని తీరుస్తుందని పూజించడం, ఇట్లాంటి ఆనవాయితీ కూడా వచ్చింది. ఇవాళ మరి అగ్నిదేవుణ్ణి పూజిస్తాను. గంగూబాయి ఎట్లా అంటే దీపం రూపంలో కనబడుతుంది. అంటే ఇది కూడా మనం ఏదైతే పంచభూతాలు అనుకుంటున్నామో అందులో ఒక పంచభూతంలో ఒక అగ్నిదేవుడి రూపంలో మనం ఇక్కడ దీపాన్ని మాత్రం ఆ గుహలలో చూడడం చాలా గొప్ప ఆచారంగా, గొప్ప విశ్వాసం, నమ్మకం. అంటే ఒక చీకటిలో దీపంలాగా వెలిగింది మా జంగుబాయమ్మ అని పూజన ఇక్కడ నిర్వహిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే కాబట్టి ఇట్లా పత్రికలు కానీ మీడియా కానీ ఒరిజినాలిటీగానే, ఇది ఇట్లా లేదు అట్లా లేదని కాదు. సౌకర్యాల విషయంలో తప్పకుండా చెప్పండి, వచ్చిపోయేటువంటి భక్తులకు ఏర్పాట్ల విషయంలో చూద్దాం. కానీ పూజా కార్యక్రమంలో మనం ఎవరం కూడా ఇన్వాల్వ్ కాకుండా ఆ స్వచ్ఛతను భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. పూజకు నేను కూడా పెద్ద భక్తురాల్ని. ఎందుకంటే ప్రకృతిని ఆరాధించడం మనందరి ఇష్ట దైవాలుగా ప్రకృతి పంచభూతాలే మనకు ముందు కనిపించేటి. కాబట్టి తప్పకుండా ఈ జాతర యొక్క ఈ ప్రాంత భక్తులకు సౌకర్యాల కోసం కూడా నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఏం అవసరం ఉందో కొంత నిధుల కేటాయింపుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తాం.